పరిచర్యలో సంపూర్ణంగా పాల్గొనాలనేటువంటి ఉద్దేశంతో ఆయనకు సమర్పించుకొని సీడీల ద్వారాను పుస్తక రచనల ద్వారాను వాక్య ప్రత్యక్షంగా పరిచయం చేయటం ద్వారాను నేను దేవుని సేవలో పూర్తిగా నిమగ్నునై ఉన్నాను. ఈరోజు నాకు నేను ఏర్పరచుకున్నటువంటి దేవుని వాక్యము అంశము ఏమిటనంటే, యేసుతో నీవు సంధించబడినావా. ఎందుకనంటే ఇద్దరు వ్యక్తులను పరిశుద్ధ గ్రంథంలో నుంచి మీ ముందు ఉంచాలని నేను కోరుకుంటున్నాను. ఆ ఇద్దరు వ్యక్తులు, ఒక ఆయన దేవునితో ప్రత్యక్షంగా సంధించబడినాడు, మరొక ఆయన పరోక్షంగా సంధించబడినాడు. అయినప్పటికీ వారిద్దరు కూడా దేవునితో ప్రత్యక్షంగా సంధించబడినటువంటి అతను దుఃఖపడుతూ వెళ్ళిపోయినాడు. మరి ఇంకొక ఆయన యేసుని గురించిన సువార్తను విని బాప్తిసం తీసుకొని సంతోషంతో తన దారిని వెళ్ళినాడు. కాబట్టి ఈ యేసుతో మనం సంధించబడినప్పుడు మన యొక్క స్పందన ఏ విధంగా ఉన్నది అనే అంశం మీద నేను కొంత సమయాన్ని మీతో గడపాలని కోరుకుంటున్నాను. మరి ముందుగా యేసు ప్రభు వారు ఎవరో మనం తెలుసుకున్నట్లయితే ఆ ఇద్దరు వ్యక్తులు ఎందుకు యేసు గురించి ఆలోచించారు అనేటువంటి విషయాన్ని మనం తెలుసుకోవచ్చు. మొట్టమొదట యేసు ప్రభు వారు ఒక గొప్ప సత్యాన్ని చెప్పినారు. చరిత్రలో ఏ మానవుడు చెప్పని ఒక గొప్ప విషయాన్ని ఆయన చెప్పారు. ఏంటంటే, నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమునై ఉన్నాను అని యోహాను సువార్త 4:6 ద్వారా ఆయన మనతో మాట్లాడి ఉన్నాడు. ఆయన గురించి యోహాను భక్తుడు మొదటి అధ్యాయము 1-4 ఏమన్నాడంటే, ఆదియందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను, సమస్తమును ఆయన మూలంగా కలిగెను, కలిగినదేది ఆయన లేకుండా కలుగలేదు, ఆయనలో జీవం ఉండెను, ఆ జీవము లోకమునకు వెలుగై ఉండెను. కాబట్టి యేసు ప్రభువారు ఆదియందు వాక్యముగా ఉన్నాడు, ఆయన లోకానికి జీవంగా ఉన్నాడు. అయితే పాపములో చీకటిలో జీవిస్తున్నటువంటి మానవాళి ఆ వెలుగును గ్రహించలేకపోయినది. అదే విషయాన్ని మళ్ళీ యోహాను భక్తుడు ఏమని చెప్తున్నాడంటే, యోహాను సువార్త 1:14 ఆ వాక్యము శరీరధారి అయి కృపాసత్య సంపన్నుడిగా మన మధ్య నివసించెను అని చెప్తున్నాడు. కాబట్టి ఏ వాక్యమైతే ఆదియందు ఉన్నదో ఆ వాక్యము శరీర రూపం దాల్చి ప్రభు అయిన క్రీస్తుగా, దేవుని కుమారునిగా ఈ లోకానికి అవతరించటం అనేది జరిగినది. కాబట్టి యేసు ప్రభువుని గురించి మనం కొన్ని విషయాలు ఆలోచించినట్లయితే కీర్తనకారుడు ఈ విషయాన్ని ముందే మనకు చెప్పినాడు. ఏమంటున్నాడంటే, నీ వాక్యము నా పాదములకు దీపమును, నా త్రోవలకు వెలుగునై ఉన్నది. కీర్తన 119:105 ఈ విషయం చెప్పబడి ఉన్నది. అలానే మరి యేసు ప్రభువుని గురించి ఇంకా కొన్ని విషయాలు మనం పరిశుద్ధ గ్రంథాన్ని పరిశీలించినట్లయితే యోహాను సువార్త 6:35 క్రీస్తు మనకు జీవాహారం అని చెప్పబడినది. అలానే కీర్తన 16:11 ఏమున్నదంటే, క్రీస్తు మనకు జీవ మార్గం అని ఉన్నది. మొదటి యోహాను 1:2 ఏమున్నదంటే, క్రీస్తు మనకు నిత్య జీవము. అలానే మొదటి యోహాను 1:1 క్రీస్తు మనకు జీవము, వాక్యము అని. అలానే అపోస్తుల కార్యములు 3:15 క్రీస్తు మనకు జీవాధిపతి అని ఉన్నది. కాబట్టి ఈ విధంగా క్రీస్తు మనకు జీవాధిపతి, జీవాన్ని ఇచ్చేవాడు, నిత్య జీవమునిచ్చేవాడు, జీవ మార్గమును చూపెట్టేవాడుగా మన ముందుకు ఆ దేవుడు ఆయన్ను పంపించినాడు. అందుకే మత్తయి సువార్త 3:16 ఏమని వ్రాయబడి ఉన్నదంటే, దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడును నశ్యంపక నిత్య జీవము పొందును. ఎందుకని ఇక్కడ నిత్య జీవము గురించే నేను ప్రాముఖ్యత ఇస్తున్నానంటే, యేసు ప్రభు నిత్య జీవము పొందుటకు నేనేమి చేయవలనని ఒక యవనస్తుడైన ధనవంతుడు యేసు దగ్గరకు వచ్చున్నాడు. కాబట్టి ఆ యేసు నిత్య జీవాన్ని ఇచ్చే దేవుడుగా ఉన్నాడు. అయితే ఆ నిత్య జీవము ఎలా పొందగలము అని అంటే, యోహాను సువార్త 1:12 ఏమంటున్నాడంటే, తనను ఎందరూ అంగీకరింతురో వారందరూ కూడా దేవుని కుమారులగుటకు ఆయన అధికారము ఇవ్వబడెను. ఆయన మనకు అధికారం ఇచ్చినాడు, మనందరం కూడా దేవుని కుమారులు అవటానికి. అందుకే ఇంగ్లీష్లో ఒక వాక్యం ఉన్నది, ఏమిటంటే, ద సన్ ఆఫ్ గాడ్ కేమ్ టు దిస్ వరల్డ్ యాజ్ ద సన్ ఆఫ్ మ్యాన్ టు చేంజ్ ద సన్స్ ఆఫ్ మెన్ యాజ్ ద సన్స్ ఆఫ్ గాడ్. అంటే
దేవుని కుమారుడు మనిషి కుమారునిగా ఈ లోకానికి ఎందుకు వచ్చాడంటే మనిషి కుమారులను దేవుని కుమారులుగా చేయటానికి. కాబట్టి ఆ దేవుని కుమారులుగా మనం మార్చబడాలంటే యేసుక్రీస్తుని అంగీకరించాలి. ఆ షరతు ముందు ఉన్నది. ఆయనను అందరూ అంగీకరించురో వారందరూ దేవుని కుమారులకు ఆయన మనకు అధికారం ఇచ్చినాడు. కాబట్టి దేవుని కుమారులు కావాలి అనంటే మనం ఏం చేయాలి అనంటే, మరి పౌలు భక్తుడు 1 తిమోతి 1 అధ్యాయం 15 వచనంలో ఏం చెప్తున్నారంటే, పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు ఈ లోకమునకు వచ్చినను వాక్యము నమ్మదగినదిను ఆమోదయోగ్యమై ఉన్నది అంటున్నాడు. క్రీస్తు ప్రభు ఎందుకు వచ్చినాడు అనంటే పాపులను రక్షించుటకు వచ్చినాడు అనేటువంటి ఆ గొప్ప వాక్యము నమ్మదగినదిను ఆమోదయోగ్యమై ఉన్నది. అందుకే దూత యేసు ప్రభు వారి యొక్క జననం గురించి చెప్పేటప్పుడు ఏమని చెప్తుందంటే, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అని పేరు పెట్టబడును. కాబట్టి యేసు అనగా రక్షకుడు. యేసు నీ యొక్క పాప జీవితం నుంచి నీకు విడుదలను అనుగ్రహించి విమోచనను అనుగ్రహించి నీకు నిత్య జీవమునకు వారసత్వం పొందటానికి అధికారాన్ని అవకాశాన్ని ఇస్తాడు. అందుకనే ఈ ధనవంతుడైనటువంటి యవనస్తుడు ఒక ఆయన గురించి మనం కొంచెంసేపు ఆలోచన చేద్దాం. ఈ ధనవంతుడైనటువంటి యవనస్తుని గురించి పరిశుద్ధ గ్రంథంలో 3 చోట్ల కూడా 3 సువార్తల్లో కూడా వ్రాయబడి ఉన్నది. మార్కు సువార్త 10వ అధ్యాయము, లూకా సువార్త 18వ అధ్యాయము, మత్తయి సువార్త 19వ అధ్యాయం. ఈ 3 అధ్యాయాల్లో కూడా ఈ ధనవంతుడైన యవనస్తుడైనటువంటి యూదుల అధికారి అని వ్రాయబడి ఉన్నది. మనం మార్క్స్ వార్త 10వ అధ్యాయం 17, 22 వచనాల మీద కొంత మన దృక్పథాన్ని మన ఉంచినట్లయితే మరి అతని యొక్క గుణగణాలని మనం తెలుసుకోవచ్చు. మొట్టమొదట అతడు యూదుల అధికారిగా పరిశుద్ధ గ్రంథంలో లూకా సువార్త 18వ అధ్యాయం 18వ వచనంలో పేర్కొనబడింది. రెండోది అతడు ధనవంతుడు అని మార్క్స్ వార్త 10వ అధ్యాయము 22వ వచనంలో ఉన్నది. మూడోది అతడు యవనస్తుడని మత్తయి సువార్త 19వ అధ్యాయము 20వ ఉన్నది. మరి అతనికి ఉన్నటువంటి పరిస్థితి ఏమిటనంటే, అతడు అన్ని ధనవంతుడు, యవనస్తుడు, యూదుల అధికారి అన్నీ అయినప్పటికీను అతడు ఆత్మీయ తృష్ణ కలిగి ఉన్నాడు. అతడు మరి ఆత్మీయ జీవితం పట్ల ఆశ కలిగి ఉన్నాడు. అందుకని యేసయ్య దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చినాడు. ఎందుకని అతడికి ధర్మశాస్త్రం తెలిసినవాడు కనుక అతను యెషయా గ్రంథము 55వ అధ్యాయము 6వ వచనంలో వ్రాయబడినట్లుగా, యెహోవా మీకు దొరుకు సమయమందు ఆయనను వెదకుడి, ఆయన సమీపముగా ఉండగా ఆయనను వేడుకొనుడి అనే విషయం అతను తెలుసుకున్నాడు. కాబట్టి ఎప్పుడైతే యేసయ్య త్రోవ వెంట వెళ్తున్నాడో తెలుసుకున్నాడో అతను యేసయ్యతో సంధించబడాలని, యేసయ్యను కలుసుకోవాలని ఆయనను వెతకి ఆయన దగ్గరకు పరిగెత్తుకుంటూ వచ్చినాడు. కాబట్టి ఆ ఆతృత అతనిలో యేసును కలుసుకోవాలన్న ఆతృత, నిత్య జీవం పొందటానికి నేనేమి చేయాలో అని తెలుసుకోవాలన్నటువంటి ఆశ, తృష్ణ అతను కలిగి యేసయ్య దగ్గరికి వచ్చినాడు. ఎందుకు వచ్చినాడు అనంటే యేసయ్యని గురించి అనేక విషయాలు విన్నాడు. యేసయ్య అద్భుత కార్యాలు చేస్తున్నాడు, ఆశ్చర్య కార్యాలు చేస్తున్నాడు, ధర్మశాస్త్రాన్ని గురించి బోధిస్తున్నాడు, ధర్మశాస్త్రాన్ని గురించి శాస్త్రులతో పరిసయ్యులతో చర్చిస్తున్నాడు. కాబట్టి ఈయన గురించి తన సొంత అవగాహన కలిగి ఉండాలని ఆయన యేసయ్య దగ్గరికి వచ్చినాడు. అంటే ఇంగ్లీష్లో చెప్పాలి అంటే హీ వాంటెడ్ టు హ్యావ్ హిజ్ ఓన్ ఎస్టిమేషన్ అబౌట్ జీసస్ క్రైస్ట్. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనలో ఎంతమంది యేసయ్యని గురించి మన సొంత నిర్ణయాన్ని కలిగి ఉండాలని ఆశపడుతూ ఉన్నాము అనేది మనం ఆలోచించుకోవాల్సిన విషయం. అతను యేసు ప్రభు దగ్గరికి రాగానే మోకాళ్ళుని నమస్కరించినాడు. అంటే యేసు పట్ల గౌరవము, యేసు పట్ల నమ్రత, యేసు పట్ల వినయము, యేసు పట్ల విధేయతను అతను కనపరిచినాడు అన్నమాట. కాబట్టి అతడు యేసును గురించి విన్నాడే తప్పితే యేసును అప్పటికి అంగీకరించాలి. అయినప్పటికీ కూడా అతడు యేసు పట్ల అపారమైనటువంటి గౌరవాన్ని కలిగి ఉన్నాడు. రాగానే మోకరించిన తర్వాత యేసుని ఏమని సంబోధించినాడండి? ఆయన సద్బోధకుడా అని సంబోధించినాడు. సద్బోధకుడా, ద గ్రేటెస్ట్, జీసస్ క్రైస్ట్ ఈస్ ద గ్రేటెస్ట్ టీచర్ ఎవర్ బోర్న్ ఇన్ ద హిస్టరీ ఆఫ్ మ్యాన్ కైండ్.
మానవ చరిత్రలోనే అంత గొప్ప బోధకుడు లేడని చరిత్ర మనకు చెప్తున్నది. అందుకని అతడు యేసు ప్రభువుని సద్బోధకుడా అంటే మంచి బోధకుడా అని అంటే దానికి యేసు ప్రభు వారు తిరిగి ఏమని జవాబిచ్చారంటే, దేవుడు తప్ప మరి ఎవరును మంచివారు లేరు. దేవుడు ఒక్కడే, గాడ్ ఈజ్ గుడ్, సర్టన్లీ నాట్ ద మ్యాన్. కాబట్టి నన్ను సద్బోధకుడని నువ్వు అలా పిలవనవసరం లేదు అని అన్న తర్వాత అతడు అప్పుడేమని ప్రశ్నిస్తున్నాడు యేసు ప్రభుని, నిత్య జీవమునకు వారసునవటానికి నేను ఏమి చేయాలా? ఇక్కడ ఈ యవనస్తునిలో ఉన్నటువంటి ప్రత్యేకతను మనం ఆలోచించినట్లయితే, అతడు ధనవంతుడు, అతడు యవనస్తుడు, అతడు మరి యూదుల అధికారి అయినప్పటికీ కూడా ఇహలోక సంబంధమైనటువంటి ఆశల పట్ల ఆశ కలిగి ఉండకుండా అతను నిత్య జీవము గురించి ఆలోచిస్తున్నాడు అన్నమాట. ఆధ్యాత్మిక చింతన అంటారు దాన్ని. ఆధ్యాత్మిక చింతన కలిగి ఉన్నాడు. అందుకనే అతడు వాట్ ఈజ్ మై లైఫ్ ఆఫ్టర్ డెత్, నేను మరణించిన తర్వాత నా పరిస్థితి ఏమిటి, నా ఆత్మ ఎక్కడికి వెళుతుంది, నేను నిత్య జీవమునకు వెళతానా లేక నిత్య నరకమునకు వెళతానా అనేటువంటి ఆందోళన అతను కలిగి ఉన్నాడు. కనుక యేసు ప్రభువుని గురించి ఆ విధమైనటువంటి ప్రశ్న అడిగినాడు. నిత్య జీవమును గురించి నేను ఏమి చేయాలి? ఎందుకు అటువంటి ఆలోచన అతను కలిగి ఉన్నాడు? అన్నీ ఉన్నవి, ఇకలోక సంబంధమైనటువంటి అవసరతలన్నీ ఉన్నాయి. భోగభాగ్యాలు అనుభవించడానికి కావాల్సిన ధనం ఉన్నది, యవ్వనం ఉన్నది, మరి అధికారం ఉన్నది. అయినప్పటికీ అతడు ఎందుకు ఆధ్యాత్మిక చింతన కలిగి ఉన్నాడు అని అంటే బహుశా 2 కారణాలు మనం ఊహించుకోవచ్చు. ఒకటి ఏంటంటే అతని యొక్క హృదయంలో శాంతి సమాధానము లేకుండా ఉండి ఉంటుంది. రెండోది అతని జీవితంలో సంతృప్తి అనేది లేకుండా ఉండి ఉంటుంది. కాబట్టి అశాంతి, అసమాధానము, అసంతృప్తితో ఉన్నటువంటి అతనికి ఎవరు కనపడినారండి? యేసయ్య కనపడినాడు. క్రీస్తే జవాబు అనే ఆలోచనతో అతడు యేసయ్య దగ్గరికి వచ్చినాడు. అయితే ఇతనిలో ఉన్నటువంటి కొన్ని విపరీత లక్షణాలు ఏమిటనంటే, అతను స్వనీతిపరుడు, ఆ తర్వాత స్వాతిశయం కలిగిన వాడు. ఎందుకనంటే అతను ఏమంటున్నాడంటే, ధర్మశాస్త్రమును బాల్యము నుంచి కూడా నేను అనుసరిస్తున్నాను అంటున్నాడు. అంటే ధర్మశాస్త్రము బోధించిన ప్రకారము మంచి కార్యాలన్నీ నేను చేస్తూనే ఉన్నాను అని తన స్వనీతిని అతను వ్యక్తపరుస్తూ ఉన్నాడు. అలానే తాను చాలా అతిశయంతో తాను చేసే మంచి కార్యములతో నేను నిత్య జీవమును పొందలేనా అనేటువంటి ఒక విధమైనటువంటి ఆలోచన కూడా అతని యొక్క మాటల్లో మనకు ప్రస్ఫుటం అవుతూ ఉన్నది అన్నమాట. ఆ యవనస్తుని యొక్క ఆంతర్యం మనం ఆలోచించినట్లయితే అతడు అనుకుంటున్నాడు తాను చేసే మంచి కార్యాల ద్వారా నిత్య జీవం పొందగలను అనేటువంటి ఒక ధీమా అతనిలో ఉన్నట్టుగా మనం గ్రహించగలుగుతాం. అయితే పరిశుద్ధ గ్రంథం ఏం చెప్తుందనంటే, నీ యొక్క మంచి కార్యముల వలన కాదు కానీ నీకు తిరిగి జన్మించిన అనుభవము ద్వారానే నీవు రక్షించబడతావు, నిత్య జీవమునకు వారసుడు అవుతావు అనేది మనకు వాక్యము చాలా క్లియర్గా తెలియజేస్తూ ఉన్నది. అందువలన మరి ఇక్కడ అతను తన సొంత కార్యాలను, తన చేసిన మంచి కార్యాలను గురించి ఆలోచిస్తున్నాడు. మనమే కాదు, క్రీస్తు నమ్మిన బిడ్డలే కాదు, యూదులే కాదు, ఈవెన్ అన్యజనులు కూడా మంచి కార్యాలు చేసేవారు అనేక మంది ఉన్నారు. కానీ వారి యొక్క మంచి కార్యాల ద్వారా వారు రక్షణ భాగ్యాన్ని పొందలేరు. పరిశుద్ధుడు అయిన పౌలు చాలా విపులంగా ఆ విషయాన్ని తెలియజేస్తున్నాడు. మీరు దేవుని కృప వలననే రక్షించబడితిరి కానీ మీ కార్యముల వలన కాదు. కాబట్టి ఇతను ఏ ఆలోచనలో ఉన్నాడో ఆ ఆలోచన అది సరైనది కాదనేది పరిశుద్ధ గ్రంథం ఏమని చెప్తుందంటే, మేమందరము అపవిత్రుల వంటి వారమైతిమి, మా నీతి క్రియలన్నీ మురికి గొడ్డల వలె ఆయను అని యెషయా భక్తుడు 64వ అధ్యాయము 6వ వచనంలో చెప్తున్నాడు. మేము చేసిన నీతి కార్యాలన్నీ కూడా దేవుని దృష్టిలో ఎలా ఉన్నాయటండి? మురికి గుడ్డల వలె ఉన్నవి. కాబట్టి మనం
మనము యేసుక్రీస్తును కలిగి ఉండకుండా మనము కేవలము మనం చాలా మంచి కార్యాలు చేస్తున్నాము, ధర్మశాస్త్రం ఏం చెప్తున్నది, అది చేయవద్దు ఇది చేయవద్దు అని నీ దైనందిక జీవితంలో నీవు ఎలా ప్రవర్తించాలో దాని గురించి ఎక్కువగా చెప్తున్నది. అందుకే యేసు ప్రభు వారు ఒక ప్రశ్న వేసినారు. ఏమని వేసినారు? నీకు ఆజ్ఞలు తెలుసునా, ధర్మశాస్త్రము తెలుసునా, ధర్మశాస్త్రంలో పొందుపరచబడిన ఆజ్ఞలు తెలుసునా అని అడిగినాడు. అందులో యేసు ప్రభు వారు మార్కు సువార్తలో అడిగినటువంటి ప్రశ్నలో 6 ఆజ్ఞలు మాత్రమే మెన్షన్ చేయటం జరిగిందనమాట. 6 ఆజ్ఞలు అడిగినాడు. అవి తెలుసునా నీకు అని అడిగినప్పుడు అతడు మరి చాలా అతిశయంతో చాలా ధైర్యంగా ఏమన్నాడంటే బాల్యము నుండి వాటిని నేను అనుసరిస్తున్నాను అంటున్నాడు. బాల్యము నుండి నేను అనుసరిస్తున్నాను అంటున్నాడు. మరి ఈనాడు మన పిల్లలు ఎంతమంది, లేకపోతే మనలో ఎంతమంది ధైర్యముగా నేను ధర్మశాస్త్రములో పేర్కొనబడినటువంటి ఆజ్ఞలన్నిటినీ అనుసరిస్తున్నానని యవనస్తుడైనటువంటి అతని వల్ల మనం చెప్పగలిగిన వారముగా ఉంటున్నామా? యేసు ప్రభువారు అదే ప్రశ్న ఈనాడు నిన్ను నన్ను అడిగినప్పుడు నీవు ధర్మశాస్త్రాన్ని అనుసరిస్తున్నావు అనంటే ఎంతమంది మనం ధర్మశాస్త్రాన్ని అనుసరిస్తున్నామని చెప్పగలము? మరి ధర్మశాస్త్రంలో నీ తల్లిదండ్రులను నీవు దీర్ఘాయుష్మంతుడగినట్లు నీ తల్లిదండ్రులను సన్మానించమని దేవుడు చెప్పినాడు. అయితే ఈ ధనవంతుడైన యవనస్తుడు అన్నీ అనుసరిస్తున్నాడేమో, కానీ ఒక విషయంలో అతడు దేవుణ్ణి అనుసరించటం లేదు అనేది మనం ఇక్కడ తెలియజేయబడినది. యాకోబు పత్రిక 2వ అధ్యాయము 10-11 వచనాల్లో ఏమున్నదంటే, ఎవడైనను ధర్మశాస్త్రము ఎరిగిన వాడై గైకొని నీవు ఒక ఆజ్ఞ విషయంలో తప్పిపోయిన ఎడల ఆజ్ఞలన్నీ విషయంలో అతడు అపరాధి అగును. అంటే యాకోబు పత్రికలో ఏమంటున్నాడండి, నువ్వు ధర్మశాస్త్రంలో ఉన్న ఆజ్ఞలు అన్నీ అనుసరించినప్పటికీ ఒక్క ఆజ్ఞను నీవు అనుసరించకపోయినా కూడా మిగతా వాటన్నిటికీ కూడా నీవు అపరాధిగానే ఎంచబడతావు. కాబట్టి ఇతనేమంటున్నాడు, నేను ధర్మశాస్త్రాన్ని ఆజ్ఞలను అన్నిటినీ అనుసరిస్తున్నానని అంటున్నాడు. కానీ ఇక్కడ ఇతను ఒక్కటి మాత్రం అనుసరించడం లేదనేది మనకు చాలా క్లియర్గా అర్థమవుతుంది. ఏంటంటే ఇప్పుడు నిర్గమాకాండం 20వ అధ్యాయము 3వ వచనంలో దేవుడు ఏమన్నాడంటే, నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు అన్నాడు. నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. మరి ఇక్కడ ఈ ధనవంతుడైన యవనస్తుడికి దేవునితో మంచి సంబంధం ఉన్నప్పటికీ, దేవుడిచ్చిన ఆజ్ఞలు అనుసరిస్తున్నప్పటికీ దేవునికి ఇవ్వవలసిన స్థానాన్ని తన హృదయంలో ఇవ్వలేదు. దేవుడు ఏమంటున్నాడు, నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. ఈ యవనస్తుడు ధనవంతుడు, అతని హృదయం అంతా ధనముతో నిండి ఉన్నది, ధనాపేక్ష కలిగినటువంటి వాడిగా ఉంటున్నాడు. అందుమూలన మరి అతడు దేవునికి తన హృదయంలో ప్రథమ స్థానాన్ని ఇవ్వటం లేదు. వాక్యం అదే చెప్తున్నది. వాక్యం ఏం చెప్తున్నదండి, నీ పూర్ణ హృదయముతోనూ నీ పూర్ణ ఆత్మతోనూ నీ పూర్ణ శక్తితోనూ నీ దేవుడైన యెహోవాను ప్రేమించవలెను. ద్వితీయోపదేశ కాండము 6వ అధ్యాయం 6-7 వచనాల్లో ఉన్నది. కాబట్టి నీ పూర్ణ హృదయము, నీ పూర్ణ ఆత్మ, నీ పూర్ణ శక్తితో నీ దేవుణ్ణి ప్రేమించాలంటే complete surrendering unto the Lord and giving completely the uttermost position in your heart to the Lord God Almighty. కానీ ఈ యవనస్తుడు అది తప్ప మిగతా అన్ని చేస్తా ఉన్నాడు. దేవునికి ఆ స్థానాన్ని ఇవ్వలా. దేవుని స్థానంలో అతని హృదయంలో ఎవరున్నారంటే డబ్బు, ధనం ఉన్నది. అందుకని మరి మార్క్స్ వార్త 12వ అధ్యాయం 29-32 వచనాలు ఏమంటాడంటే, మన దేవుడైన ప్రభువు అద్వితీయ ప్రభువు, నీవు నీ పూర్ణ హృదయముతోనూ నీ పూర్ణ ఆత్మతోనూ నీ పూర్ణ వివేకముతోనూ నీ పూర్ణ బలముతోనూ నీ దేవుడైన యెహోవాను ప్రేమించవలెను. ఇది ప్రధానమైన ఆజ్ఞ అంటున్నాడు. మరి ఆ ధనవంతుడికి ఆ దేవుని పట్ల అంత ఆసక్తి లేదు. అతడు కొంతవరకే దేవుని ప్రేమిస్తున్నాడు, కొంతవరకే దేవునికి తన హృదయంలో స్థానం ఇస్తున్నాడు. హృదయాంతర్యాలు తెలిసిన వాడు యేసయ్య గనుక అందుకనే ఆ ప్రశ్న వేసినాడు, నువ్వు ఆజ్ఞలను అనుసరిస్తున్నావా అని. కాబట్టి అతడు ఆజ్ఞలను అనుసరించటంలో సంపూర్ణతను కలిగి లేడు. అందుకే యేసుప్రభు వారు ఏమంటున్నాడంటే అతను చూసి, అయితే నీకు ఒకటి కొదువుగా ఉన్నది, నీకు మంచిది, అన్నీ బాగున్నాయి, కానీ నీలో ఒకటి కొదువుగా ఉన్నది. కాబట్టి ఏమిటి ఆ కొదువు? నీవు నాకంటే, నీవు దేవుని కంటే ఎక్కువగా ధనాన్ని ప్రేమిస్తున్నావు, ధనానికి ప్రాధాన్యత ఇస్తున్నావు. భూమి మీద మీ కొరకు ధనము కూర్చుకొనవద్దు,
పరలోకమందు మీ కొరకు ధనమును కూర్చుకొనుడి అని యేసయ్య వారు మత్తయి సువార్త 6వ అధ్యాయము 19వ వచనంలో చెప్పినాడు. ఈ లోకంలో ధనాన్ని కూర్చుకోవద్దు అంటున్నాడు, పరలోకంలో కూర్చుకోమంటున్నాడు. మరి అలానే మీరు దేవునికిని సిరికిని దాసులుగా ఉండలేరు. మత్తయి సువార్త 24-25 వచనాల్లో యేసు ప్రభువారు చెప్తున్నారు. మీకు కలిగిన వాటిని అన్నిటినీ అమ్మి ధర్మము చేయుడి, పరలోకమందు అక్షయమైన ధనమును సంపాదించుకొనుడి. లూకా సువార్త 12:32-34 ఉన్నది. ఇంకో చోట యేసు ప్రభువారు అంటున్నాడు, మీ ధనము ఎక్కడ ఉండునో అక్కడ మీ హృదయము ఉండును. ఈ ధనవంతుడైన యవనస్తుడు ఇక్కడ పట్టుబడినాడు యేసయ్యకు. అతని యొక్క హృదయం అంతా దేని మీద ఉందంటే ధనం మీద ఉన్నది. కానీ అతనికి ఏం కావాలని కోరుకుంటున్నాడంటే నిత్య జీవం కావాలని కోరుకుంటున్నాడు. కాబట్టి నీకు నిత్య జీవం కావాలంటే నువ్వు చేసిన మంచి కార్యాలన్నీ బాగానే ఉన్నవి, నువ్వు ధర్మశాస్త్రాన్ని అనుసరిస్తున్నావు బాగానే ఉన్నది, ఆజ్ఞలన్నీ అనుసరిస్తున్నావు మంచిగా ఉన్నది. కానీ నీకు ఒకటి కొదువుగా ఉన్నది. ఏమిటనంటే నీవు వెళ్ళి నీకు కలిగినదంతయు అమ్మి పేదలకు ఇచ్చి నన్ను వెంబడించుము అన్నాడు యేసు ప్రభువారు. నువ్వు వెళ్ళి నీకు కలిగిన సంపదనంతటను, అంత డబ్బు, ఆస్తి, భూమి, ఎన్ని రకాల సంపద అయితే నీకున్నదో దాన్ని అంతా అమ్మి పేదలకు ఇచ్చి అప్పుడు వచ్చి నన్ను వెంబడించమంటున్నాడు. ఫాలో మీ, నన్ను వెంబడించు అంటున్నాడు. మరి దానికి అతని స్పందన ఏమిటి? ఇప్పుడు నా యొక్క ముఖ్యాంశం అదే. యేసు చేత ఆ ధనవంతుడైన యవనస్తుడు స్పందించబడినాడు. యేసు ఫలాని విధంగా నీవు చెయ్యి అని చెప్పాడు. ఏమి చేయమన్నాడు? నువ్వు వెళ్ళి నీ ఆస్తిని వదిలేయమన్నాడు. నీకు నాకు మధ్య అడ్డముగా, ఆటంకముగా, అడ్డుగోడగా ఉన్నటువంటిది ఏమిటనంటే నీ ధనము. నీవు నీ ధనాన్ని ఎక్కువ ప్రేమిస్తున్నావు కనుక ఆ ధనాన్ని వదిలిపెట్టే, ఆ ధనాన్ని విడిచిపెట్టే. ఆ ధనాన్ని విడిచిపెట్టడం అంటే నీ ఇష్టానుసారంగా కాదు. మళ్ళీ ఆ మార్గాన్ని కూడా చెప్పాడు యేసయ్య. పేదలకు ఇవ్వమంటున్నాడు, దాన్ని అమ్మేసి పేదలకు ఇవ్వమంటున్నాడు. పేదలను కటాక్షించువాడు ధన్యుడు, ఆపత్కాలమందు యెహోవా వాణ్ణి తప్పించును. కనుక పేదలను ప్రేమించమంటున్నాడు. నిన్ను వలే నీ పొరుగువాన్ని ప్రేమించమని చెప్పిన యేసయ్య మరి పేదవారిని ప్రేమించి వారికి నీ సంపదనిచ్చి అప్పుడు వచ్చి నన్ను వెంబడించమంటున్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇక్కడ ఏమైందండి? చివరికి ఏమైనది? యేసు చెప్పినట్లుగా అతను చేయలేకపోయినాడు, నన్ను వెంబడించమన్నాడు. మనం పరిశుద్ధ గ్రంథంలో చూసినట్లయితే సీమోను పేతుర్ని, అలానే ఆంద్రియా, వాళ్ళని యేసయ్య రండి వచ్చి నన్ను వెంబడించమని అడిగినప్పుడు వాళ్ళు వెంటనే తాము చేపలు పడుతున్నారు, ఆ వలలన్నిటిని కూడా తమ వృత్తిని వదిలివేసి యేసయ్యను వెంబడించినారు. అలానే జబదయి కుమారులైన యాకోబు, యోహాను కూడా యేసయ్య వారు పిలిచినప్పుడు నన్ను వెంబడించు అని అన్నప్పుడు వారు తమ వలలనే కాకుండా, తమ పడవలనే కాకుండా తమ తండ్రిని కూడా వదిలిపెట్టినారు. చూడండి, అక్కడ వాళ్ళ వలలు వాళ్ళ వృత్తికి చిహ్నము, పడవ వాళ్ళ ఆస్తి, మరి తండ్రి వాళ్ళ యొక్క ఆత్మ సంబంధం, రక్త సంబంధి. ఆ ముగ్గురిని కూడా వదిలేసినారు. దేనికోసం అండి? టు ఫాలో జీసస్, యేసును వెంబడించడానికి. మరి ఇక్కడ ఈ ధనవంతుడు డబ్బును బాగా ప్రేమిస్తున్నాడు కనుక యేసు ఏమంటున్నాడంటే, నీవు సిరిని, ధనమును, దేవుణ్ణి కూడా ఒకేసారి నువ్వు ఆరాధించలేవు, పూజించలేవు. ఏ వ్యక్తి కూడా ఇద్దరు యజమానులకు ఒకేసారి సేవకుడిగా ఉండలేడు. కాబట్టి యు చూస్ బిట్వీన్ మీ అండ్ ద రిచ్నెస్. నేను కావాలా, నీ ధనము నీకు ముఖ్యమా? ఆలోచించుకొని నన్ను వెంబడించమనంటే అతను ఏం చేశాడండి? అతడు మిక్కిలి ధనవంతుడు గనక దుఃఖపడుచు వెళ్ళిపోయెను. దుఃఖపడుచు వెళ్ళిపోయాడండి. యేసయ్యతో సంధించబడినాడు, యేసయ్యతో సంభాషించినాడు, యేసయ్యతో మరి అనేక ప్రశ్నలకు జవాబులు పొందాలని ఆశపడినాడు, నిత్య జీవం పొందాలనే తృష్ణ కలిగి ఉన్నాడు. కానీ అతనికి ఆ గొప్ప భాగ్యము రాకపోకుండా ఉండటానికి కారణం ఏమిటంటే అతనికి ఇహలోక సంబంధమైనటువంటి ఆస్తి, సంపద, ధనము పట్ల ఆశ కలిగి ఉండటము. దేవుని కంటే ఎక్కువ దేవుడు పరిపూర్ణతను కావాలని కోరుకుంటున్నాడు. ఆ పరిపూర్ణ స్థానాన్ని తన హృదయంలో దేవునికి ఇవ్వలేక అతడు మిగుల దుఃఖపడుతూ అతడు తన దారిన వెళ్ళిపోయినాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డ,
ప్రియమైన దేవుని నేస్తమా, మరి నీ యొక్క పరిస్థితి ఏమిటి? నీవు యేసుని వెంబడించేవాడిగా ఉన్నావా? యేసు నిన్ను అనేక విధాలుగా సంధిస్తున్నాడు. దేవుని యొక్క వాక్యము అనేక విధాలుగా ప్రకటించబడుతూ ఉన్నది. టీవీల ద్వారా, సువార్త సభల ద్వారా, దేవాలయాల్లో ప్రసంగాల ద్వారా, పుస్తకాల ద్వారా యేసయ్య నిన్ను సంధించడానికి ఎంతగానో ప్రయత్నిస్తున్నాడు. కానీ నీ ప్రతిస్పందన ఎలాగున్నది? ఆ ధనవంతుడైనటువంటి యవనస్తుని వలె ఉన్నదా? ఒక్కసారి పరిశీలన చేసుకో. నీకును యేసయ్యకు మధ్య ఏది ఆటంకకరంగా ఉన్నది? నీ యొక్క ధనమా, నీ యొక్క గర్వమా, నీ యొక్క అహంకారమా, నీ స్వనీత, నీ స్వాతిశయమా, నీ పదవిని గురించినటువంటి హోదా గురించినటువంటి ఆలోచన, నీకు ఏదైతే నువ్వు దేవుని కంటే ఎక్కువగా దేన్ని ప్రేమిస్తున్నావో దాన్ని నీవు విడిచిపెట్టి యేసయ్యకు నీ హృదయంలో ప్రథమ స్థానం ఇచ్చినప్పుడే నీవు నిత్య జీవమును పొందగలవు అనేది ఈ ధనవంతుడైన యవనస్తుల ద్వారా మనం తెలుసుకోగలుగుతున్నాం. ఇప్పుడు మరి మీ ముందు మరొక ముఖ్యమైనటువంటి వ్యక్తిని, యేసు చేత పరోక్షంగా సంధించబడినటువంటి ఒక వ్యక్తిని ఉంచాలని ప్రయత్నం చేస్తున్నాను. అపోస్తుల కార్యములు 8వ అధ్యాయము 26 నుంచి 39 వరకు వ్రాయబడినటువంటి భాగంలో మనకు ఇథోపి దేశస్థుడైన ఒక నపుంసకుడిని గురించి వ్రాయబడి ఉన్నది. ఈ ఇథోపియుడైన నపుంసకుడు, అతడు ఆ దేశపు రాణి అయిన కందాకే అనేటువంటి రాణికి ఆయన ఆర్థిక మంత్రిగా ఉంటూ ఉన్నాడు. అతను కూడా మరి చాలా ఉన్నతమైన స్థానంలో ఉన్నాడు. మరి అతడు అన్యజనుడు. అయితే అతను కూడా చాలా ధనవంతుడు, చాలా హోదా కలిగిన వాడు. అయినప్పటికీ యెహోవాను గురించి తెలుసుకోవాలని యెరూషలేము దేవాలయాన్ని సందర్శించడానికి వెళ్ళినాడు. అయితే అక్కడ అతనికి యెరూషలేము దేవాలయంలో దేవుని యొక్క సందర్శనము భాగ్యం దొరకలేదు. కారణం ఏంటంటే నపుంసకులకు యెరూషలేము దేవాలయంలో ప్రవేశం లేదు గనక. కాబట్టి అతడు తిరిగి ప్రయాణమై వస్తూ ఉన్నాడు. తిరిగి తన ఇథోపియా దేశానికి ప్రయాణమై వస్తూ ఉన్నాడు. అయితే దైవజనుడైనటువంటి ఫిలిప్పు అని ఆయన పరిశుద్ధాత్మ చేత ఆదేశించబడిన వాడై, ఆత్మపూర్ణుడై ఆయన నపుంసకుడైనటువంటి ఆ ఇథోపియన్ని కలుసుకోవాలని ఆదేశించబడినాడు. అందుకనే అతను ఆ మార్గము వస్తున్నప్పుడు ఈ ఇథోపియుడు రథంలో వెళుతూ ఉన్నాడు. ఫిలిప్ అతన్ని చూసి ఆగి ఆ రథంను ఆపిన తర్వాత అతను ఆ ఇథోపియుడు ఫిలిప్పుని ఆహ్వానించినాడు తన రథంలోనికి. దైవజనుణ్ణి ఆహ్వానించినాడు. అన్యజనుడు యెహోవాను గురించి తెలుసుకోవాలని, యెహోవా దర్శనం పొందాలని వెళ్ళి వస్తున్నటువంటి ఆయనకు దైవజనుడైన ఫిలిప్పు కనపడగానే అతడు ఆయనను తన రథంలోనికి ఆహ్వానించినాడు. ఆహ్వానించినప్పుడు ఆ సమయంలో ఆ నపుంసకుడు ఏం చేస్తున్నాడంటే యెషయా గ్రంథాన్ని చదువుతూ ఉన్నాడు. అతడు కూడా ధర్మశాస్త్రాన్ని చదువుతున్నాడు. యవనస్తుడైనటువంటి ఆ ధనవంతుడైన వాడు కూడా ధర్మశాస్త్రం నాకు బాగా తెలుసని యేసయ్యతో చెప్పినటువంటి వాడు. ఇతను కూడా ధర్మశాస్త్రం పట్ల ఆసక్తి కలిగి యెషయా గ్రంథము 53వ అధ్యాయంలో యేసయ్యను గురించి ఏమైతే వ్రాయబడినదో, వదకు తేబడిన గొర్రె పిల్ల వలే అని యేసయ్యను గురించి అక్కడ వ్రాయబడినది, దాన్ని ఆయన చదువుతూ ఉన్నాడు. అప్పుడు ఫిలిప్ అతనికి ఒక ప్రశ్న వేసినాడు. నీవు ఏమి చదువుతున్నావో నీకు అర్థమవుతున్నదా? దాన్ని నీవు గ్రహించగలుగుతున్నావా? ధర్మశాస్త్రాన్ని చదువుతున్నావు, నీవు గ్రహించగలుగుతున్నావా అని దైవజనుడు అడిగినప్పుడు ఐతోపీయుడు ఒక ప్రశ్న వేసినాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దయచేసి గమనించండి. ఈనాడు భారతదేశంలో అనేక దేశాల్లో యేసయ్యను గురించి తెలుసుకోవాలనేటువంటి ఆశ, తృష్ణ అనేక మంది అన్యజనులు కలిగి ఉన్నారు. అయితే వారికి మనం బైబిల్ ఇస్తున్నాము, లేకపోతే పత్రికలు పంచిపెడుతున్నాము, ఇవన్నీ చేస్తున్నాము. కానీ వాటిని గ్రహించగలిగినటువంటి శక్తి వాళ్ళకి ఉన్నదా లేదా అనేది ఆలోచన మనం లేము. ఎందుకంటే ఇక్కడ నపుంసకుడు ఒక ప్రశ్న వేసినాడు. ఏమంటున్నాడంటే, ఎవరైనాను నాకు దారి చూపెట్టకుండా నేను ఎలా గ్రహించగలను అని అంటున్నాడు. కాబట్టి కరపత్రం పంచటము, బైబిల్ ఉచితంగా పంచిపెట్టడము అదొక్కటే కాదండి. నీకు సమయం ఉన్నప్పుడల్లా వెళ్ళి యేసును గురించిన సువార్తను ప్రకటించే వారిగా ఉండాలి.
యేసును అర్థమయ్యే రీతిలో వారికి తెలియజేసే వారముగా మనము ఉండాలి. ఆ పవిత్రమైన బాధ్యత దేవుడు యేసయ్య అందరికీ ఇచ్చినాడు. తన ఆరోహణమై వెళ్ళిపోతున్న యేసయ్య ఆయన తన శిష్యులకు ఒక్కరికే కాదు ఆ యొక్క భారాన్ని పెట్టినది. క్రీస్తును నమ్మిన ప్రతి బిడ్డకు ఆ భారం ఉన్నది. ఏంటంటే భూ దిగంతములకు వెళ్ళి సువార్తను ప్రకటించుట. మరి ఇక్కడ ఫిలిప్పు భక్తుడు ఏం చేస్తున్నాడండి? అతడు నపుంసకుడైనటువంటి ఐథోపియా దేశస్థునికి యేసును గూర్చిన సువార్తను ప్రకటించెను అని ఉంటుంది అక్కడ. కాబట్టి మనం దేని గురించి ప్రకటించాలండి? ఎవరి గురించి ప్రకటించాలండి? యేసును గూర్చిన సువార్తను ప్రకటించాలా. యేసు ఈ సువార్త గో అండ్ స్పెల్ అంటే గాస్పెల్ అంటే మనం వెళ్ళి ప్రకటించాలి. ఏమిటండి సువార్త? ఏమిటా సువార్త? దేవుని కుమారుడు మనిషి కుమారునిగా లోక రక్షకునిగా ఈ లోకానికి మన పాప పరిహార్థపు గొర్రె పిల్లగా బలి పశువుగా ఈ లోకానికి వచ్చాడు. ఆయన్ని అంగీకరించి నట్లయితే నా పాపములు ఆయన చిందించినటువంటి ఆ పరిశుద్ధ రక్తములో కడిగి వేయబడి మనము రక్షణ భాగ్యాన్ని పొంది పరలోక జీవమునకు వారసులమవుతాము అనేటువంటి ఆ సత్యాన్ని మనం ఇతరులకు బోధించే వారంగా ఉండాలి. మన వాక్యం ఎంతసేపు కూడా యేసు చుట్టూ అది కేంద్రీకృతమై ఉండాలా. యేసును గూర్చిన సువార్తను ప్రకటించినాడు అతను. కాబట్టి యేసును గూర్చిన సువార్త ప్రకటించినప్పుడు ఏం ప్రకటించుంటాడు? యేసు ఈ లోకానికి వచ్చినాడు, దేవుని కుమారుడిగా వచ్చినాడు, పాప భారమును మోసుకొని పోయే దేవుని గొర్రె పిల్లగా వచ్చినాడు, నా పాపముల నిమిత్తము ఆయన తన అమూల్యమైన రక్తాన్ని శిలువ మీద చిందించటం కోసమనే వచ్చినాడు అనేటువంటి, అలానే చిందించినాడు, తన ప్రాణాన్ని అర్పించినాడు, మనందరినీ తన యొక్క రక్తంతో కొనుక్కున్నాడు. కాబట్టి ఆయన రక్తములో మన పాపములు కడగబడినప్పుడే మనకు విడుదల, విముక్తి, అప్పుడే మనము నిత్య జీవమునకు వారసం అవుతాము అనే ఆ సువార్తను ఆయన తనకు ప్రకటించినాడు, ఆ నపుంసకుడికి ప్రకటించినాడు. ఇక్కడ ప్రాముఖ్యత ఏమిటనంటే నపుంసకుడు, ఈవెన్ దో హీ ఈజ్ నాట్ ఐదర్ ఎ మ్యాన్ ఆర్ ఎ ఉమెన్, but still he has the desire, he has the thirst to know about God. దేవుని గురించిన తపన అతనిలో ఉన్నది. యేసయ్యను గురించి విన్న వెంటనే ఏం చేశాడండి? అతని హృదయంలో మార్పు వచ్చినది, అతని హృదయంలో మారు మనసు అనుభవం వచ్చినది. తన పాపాల గురించి ఆలోచించినాడు, తన పాపాల గురించి పశ్చాత్తాపడినాడు, తన పాపముల గురించి అతను ఏమి పొందినాడండి? విడుదల పొందినాడు. అందుకని ఏమని కోరుతున్నాడండి? ఆ రథం వెళుతూ ఉండగా అక్కడ నీళ్లు కనపడినప్పుడు అతను వెంటనే బాప్తిసము ఇవ్వమని కోరినాడు. ఎప్పుడు కోరుతామండి బాప్తిసము? ఫిలిప్పుని కోరినాడు ఆ నపుంసకుడు, నాకు బాప్తిసము ఇవ్వటానికి ఏమైనా ఆటంకం ఉన్నదా అని అడుగుతున్నాడు. ఏమైనా ఆటంకం అంటే ఎప్పుడు నీవు బాప్తిసం తీసుకుంటావండి? ఎప్పుడైతే యేసుని అంగీకరిస్తావో, యేసుని ఎప్పుడైతే నీవు నీ సొంత రక్షకునిగా అంగీకరించి తిరిగి జన్మించుట అనేటువంటి అనుభవంలోనికి వచ్చి, మారు మనసు అనుభవంలోనికి వచ్చినప్పుడే నీవు బాప్తిజం పొందాలి అని వాక్యం చెప్తున్నది. కాబట్టి ఆ నపుంసకుడు ఆ తీర్మానానికి వచ్చాడు అని అంటే అర్థం ఏమిటన్నమాట? అతడు తన పాపములను తెలుసుకున్నాడు, తన పాపముల గురించి పశ్చాత్తాపడినాడు, అతడు తన పాపములను యేసు ముందు ఉంచినాడు, తన పాపములకు నుంచి విడుదల పొందినాడు, పాప క్షమాపణ పొందినాడు. అందుకనే తిరిగి జన్మించిన అనుభవంతో, నూతన జన్మ అనుభవంతో ఎవడైతే క్రీస్తునందు ఉంటాడో వాడు నూతన సృష్టి అని పరిశుద్ధుడైన పౌలు కొరింథీ సంఘానికి చెప్పినట్లుగా ఆ నూతన స్వభావాన్ని సంతరించుకోవటం కోసం గాను ఆ నపుంసకుడు ఏం కోరినాడంటే ఫిలిప్పుని బాప్తిసం అని కోరినాడు. ఈనాడు చాలా మంది యేసుక్రీస్తుని తెలుసుకుంటున్నారు, యేసుక్రీస్తుని అంగీకరిస్తున్నారు, కానీ బాప్తిసం తీసుకోవటానికి వెనకాడుతూ ఉన్నారు. మరి బాప్తిసము నీవు తీసుకొనకుండా మారు మనసు అనుభవంతో నేను క్రీస్తు విశ్వాసిని అని చెప్పుకునే అర్హత నీకు లేదు. నీవు ఎప్పుడైతే క్రీస్తుని అంగీకరిస్తావో, ఎప్పుడైతే క్రీస్తుని ఆహ్వానిస్తావో, ఎప్పుడైతే క్రీస్తుని అనుసరించాలని ప్రయత్నం చేస్తావో, అప్పుడు నీవు బాప్తిసము తీసుకొని సంపూర్ణ విశ్వాసిగా, రక్షించబడిన వాడిగా, దేవుని బిడ్డగా నీవు నమోదు చేయబడతావు. గనుక ఇతను యేసు చేత పరోక్షంగా సంధించబడి
లోబడి యేసుని గురించి పరోక్షంగా విని బాప్తీసం తీసుకోవటానికి సిద్ధపడినాడు. అప్పుడు ఫిలిప్ ఏమన్నాడండి? ఏమీ ఆటంకపరచలేదు. ఎందుకనంటే ఫిలిప్ కూడా తెలుసుకున్నాడు, ఇతనిలో ఆ అనుభవం వచ్చినది, ఇతనిలో క్రీస్తుని అంగీకరించేటువంటి ఆ అనుభవంలోనికి అతను వచ్చినాడు. కాబట్టి అతనికి వెంటనే బాప్తీసం ఇచ్చినాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, చాలా మంది చాలా రకాలుగా ఈనాడు యేసుని అంగీకరించే వారుగా ఉంటున్నారే తప్పితే యేసుని అనుసరించే వారిగా ఉండటం లేదు. ఎందుకనంటే నువ్వు యేసును అనుసరించాలంటే యేసు చెప్పిన అడుగు జాడల్లో మనం వెళ్ళాల్సిన వారుగా ఉన్నాము, నడవవలసిన వారుగా ఉన్నాము. యేసు కూడా తాను బాప్తిసం ఇచ్చి యోహాను చేత బాప్తిసం పొందినాడు. కాబట్టి ఎప్పుడైతే నీవు ఈ లోక పాపముల నుంచి పరిశుద్ధపరచబడినావో అప్పుడు నీవు నీళ్ళలో సంపూర్ణ బాప్తిసాన్ని నీవు పొందాలి. ఆ బాప్తిసం పొందినప్పుడే నీవు పరిపూర్ణుడు అయిన క్రైస్తవ విశ్వాసిగా గుర్తించబడతావు. ఎవరి దృష్టిలో అండి? లోకం దృష్టిలో కాదు, దేవుని దృష్టిలో. యూ హ్యావ్ టు బి యాక్సెప్టెడ్ యాజ్ ద సన్ ఆఫ్ గాడ్ బై జీసస్. ప్రజలు చాలా మంది చెప్పవచ్చు ఆయన మారు మనసు అనుభవంలో ఉన్నాడని. వాళ్ళ సాక్ష్యం కాదు నీకు కావాల్సింది. జీసస్ యేసు ప్రభు నిన్ను అంగీకరించాడా? యేసు ప్రభు నీవు అంగీకరించావా? ఒకటే ప్రశ్న, నీలో క్రీస్తు ఉన్నాడా? క్రీస్తు నీలో ఉన్నాడా? రెండు కూడా. నీలో క్రీస్తు ఉంటే నీవు నూతన అనుభవంలోకి వచ్చినట్లే, నూతన స్వభావాన్ని సంతరించుకున్నట్లే. ఎప్పుడైతే నీవు క్రీస్తుని నీ హృదయంలోనికి ఆహ్వానిస్తావో, ఎప్పుడైతే క్రీస్తుని అంగీకరిస్తావో, ఎప్పుడైతే క్రీస్తులాగా జీవించాలని కోరుకుంటావో సంపూర్ణ విశ్వాసిగా నీవు బాప్తిసం పొందాలి. ఆ బాప్తిసాన్ని అతను తీసుకున్న తర్వాత ఏమని వ్రాయబడి ఉన్నదండి? అతడు బాప్తిసం పొంది సంతోషముతో తన మార్గమున వెళ్ళెను. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీ ముందు ఇద్దరు వ్యక్తులు నేను ఉంచాను. ఇద్దరు వ్యక్తులు కూడా యేసు ప్రభు వారి చేత సంధించబడినారు. ఒకరేమో ఆ ధనవంతుడైన యవనస్తుడేమో ప్రత్యక్షంగా సంధించబడినాడు, మరి నపుంసకుడేమో పరోక్షంగా సంధించబడినాడు దేవుని యొక్క సువార్తను విని. మరి ఇద్దరిలో వచ్చిన మార్పు ఏమిటంటే ప్రత్యక్షంగా సంధించబడిన వాడేమో యేసుని అంగీకరించకుండా ధనాన్ని ఈ లోకాన్ని ఎక్కువ ప్రేమిస్తూ అతడు దుఃఖపడుచూ వెళ్ళిపోయినాడు. మరి పరోక్షంగా యేసు యొక్క సువార్తను విని యేసుని తెలుసుకొని ఆయనే నిజమైన రక్షకుడని తెలుసుకొని ఆయనే తన సొంత రక్షకునిగా అంగీకరించి ఆయన ద్వారానే నిత్య జీవం వస్తుందని తెలుసుకొని ఆ బాప్తిసం పొంది శుద్ధ హృదయంతో పూర్ణ హృదయముతో మరి అతడు పవిత్రునిగా దేవుని బిడ్డగా నమోదు చేయబడి అతను సంతోషముతో వెళ్ళినాడు. మరి ఈనాడు మనం ప్రశ్నించుకుందాము, మనం దేవుని సన్నిధానంలోకి వచ్చిన తరువాత, దేవునితో మనం సంధించబడిన తరువాత మన యొక్క స్పందన ఏ విధంగా ఉన్నది? ధనవంతుని వలె ఉన్నదా? నపుంసకుని వలె ఉన్నదా? ధనవంతుడు యేసును చెప్పిన మార్గాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయినాడు. మరి నపుంసకుడు యేసును గూర్చి విని యేసు చెప్పిన రక్షణను అంగీకరించి మారు మనసు అనుభవంతో, తిరిగి జన్మించిన అనుభవంతో బాప్తిసం తీసుకొని నాకు నిత్య జీవం వచ్చిందన్న సంతోషముతో ఆనందంతో వెళ్ళిపోయినాడు. మరి నీవు అలా ఉండాలని ప్రయత్నం చేస్తున్నావా? ఇలా ఉండాలని ప్రయత్నం చేస్తున్నావా? అది నీవు తీసుకోవలసినటువంటి నిర్ణయము. నీవు దేవుడిని కావాలి. ఈ లోకము వ్యర్థము. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 18 నుంచి 21 వచనాల్లో వ్రాయబడినటువంటి 15 శరీర కార్యాలను నెరవేర్చుటలో ఉన్నటువంటి ఆసక్తి ధనవంతుని వల్లే కాకుండా మరి ఆత్మఫలం పండేవాడిగా మనం ఉన్నామా? ఆత్మఫలాలు 9 వ్రాయబడినవి గలతీ పత్రికలో. మరి ఆత్మఫలము శాంతి, సమాధానము, సంతోషము మరి అవి పండించే వారంగా ఉన్నామా? క్రీస్తు నమ్మిన బిడ్డలుగా మనము శాంతి, సంతోషము, సమాధానాన్ని ఇచ్చేవారిగా ఉండాలి ఈ లోకానికి. నిన్ను వల్లే నీ పొరుగువాన్ని ప్రేమించమన్నాడు యేసయ్య. పేదలకు నీ ధనాన్ని పంచి ఇచ్చి నన్ను వెంబడించమన్నాడు. యేసును వెంబడించడానికి దేన్నైనా నీవు వదులుకోవటానికి మరి నీవు సిద్ధంగా ఉన్నావా? ఉన్నప్పుడే నీవు యేసయ్యను అనుసరించగలవు, ఆయన మార్గాన్ని అనుసరించగలవు, ఆయన కుమారునిగా నమోదు చేయబడగలవు, ఆయన అనుగ్రహించేటువంటి ఆ నిత్య జీవమును పొందగలవు. అటువంటి నిత్య జీవమును పొంద